బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. చారిత్రకంగా చూసినప్పుడు వందల వేల సంవత్సరాల ఆధారాలే దొరుకుతాయి. అత్యంత ప్రాచీన కాలంలోనే తెలుగు నేలపై శివారాధన ఉండేది అనటానికి గుడిమల్లం ఆధారం కాగా, పరిణామరీత్యా దేశంలోనే అతి చిన్న శివలింగం, అతిపెద్ద శివలింగం రెండూ ఇక్కడే ఉన్నాయి. తొలితరం శివలింగాలన్నీ పరిమాణంలో చిన్నవే, అన్నీ దాదాపు 6 అంగుళాల ఎత్తులో ఉంటాయి. చాళుక్యుల కాలం నాటి అలంపూర్ శివబ్రహ్మేశ్వర ఆలయంలోని శివలింగాలన్నీ ఈ కోవకు చెందినవే. శ్రీశైలం, మహానంది క్షేత్రాల్లో కూడా చిన్న చిన్న శివలింగాలనే ప్రతిష్ఠించారు. ఈ లింగాలన్నీ నదీ గర్భం నుంచి దొర్లుకుంటూ వచ్చాయని ప్రతీతి. వాటిని స్వయంభూ లింగాలని పిలుస్తారు. అంటే సహజ సిద్ధంగా లింగాలు అక్కడ ఉద్భవించాయి అని అర్థం. అమరావతి తవ్వకాల్లో 3 అంగుళాల అతి చిన్న మట్టి శివలింగం బయటపడింది. 1 లేదా 2 శతాబ్దాలకు చెందిన ఆ శివలింగాన్ని పరిశోధకులు ఐకే శర్మ ఇంట్లో పూజించుకునే ఇష్టలింగంగా పేర్కొన్నారు. అయితే 10వ శతాబ్దం తరువాత శివలింగం ప్రమాణంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. ఎదిగిన కొద్దీ శివుడు తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించిన పంచారామ క్షేత్రాల్లో ప్రతిష్ఠించినవన్నీ పల్నాడు నున్నపు రాతి శివలింగాలే. అవి 14 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి. కాకతీయులు నిర్మించిన హనుమకొండలోని 1000 స్తంభాల గుడి, ఫణిగల రామప్ప, పాలంపేటలోని రామప్ప దేవాలయాల్లో శివలింగాలు పెద్దగానే ఉన్నాయి. తంజావూరు బృహదీశ్వర ఆలయంలోని శివలింగం ఎత్తు 12.6 అడుగులు. ఈ ఆలయం క్రీస్తు శకం 1009వ సంవత్సరం నాటిది. ఆలయం ఎత్తు 216 అడుగులు. 11వ శతాబ్దంలో మధ్యప్రదేశ్ భూపాల్ నగరానికి సమీపంలో ఉన్న భోజ్పూర్ పట్టణంలో భోజరాజు తన పేరు మీద భోజేశ్వర ఆలయాన్ని నిర్మించాడు. అక్కడ ప్రతిష్ఠించిన శివలింగం ఎత్తు 22 అడుగులు. 10 అడుగులు ఎత్తున్న పానవట్టంపై ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ ఆలయం నిర్మించకంటే ముందే లింగ ప్రతిష్ఠ చేయటం విశేషాంశం. అరుణాచల్ ప్రదేశ్లోని జీరో పట్టణంలో భూతేశ్వర ఆలయం ఉంది. అక్కడి శివలింగం ఎత్తు 25 అడుగులు. జార్ఖండ్ రాష్ట్రం గిరిధి జిల్లా హరిదాంలో 65 అడుగుల ఎత్తున్న ఆధునిక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. గుజరాత్ రాష్ట్రం వలసదే జిల్లా ధరంపూర్ దగ్గరున్న కారవేం అనే గ్రామంలో భటుక్ భాయ్ వ్యాస్ అనే శివభక్తుడు 31 అడుగుల ఎత్తున్న రుద్రాక్షల శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇటీవల కర్ణాటకలోని కోలార్ జిల్లా కమ్మసంద్రం గ్రామంలో కోటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు. అక్కడ వివిధ ప్రమాణాల్లో ఇప్పటి వరకు 90 లక్షల లింగాలను ప్రతిష్ఠించారు. ప్రధాన శివలింగం ఎత్తు 108 అడుగులు. ఇప్పటి వరకు ఆసియా ఖండంలోనే ఇది అత్యంత ఎత్తైన శివలింగంగా నమోదైంది. For more videos like this, subscribe Big TV channel.